తెలుగు సినిమా బుడిబుడి అడుగులు వేసే రోజుల నుంచి చిత్ర పరిశ్రమలో ఉన్న వ్యక్తి పేకేటి శివరాం. ఆయన నటుడు, దర్శకుడు కూడా. అనేక చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించారు. కొన్నింటిలో విలన్గా కూడా నటించారు. నిర్మాతగా సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారు. జవహర్లాల్ నెహ్రూకి వ్యక్తిగత ఫోటోగ్రాఫర్గా పనిచేసిన పేకేటి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దక్షిణ భారతదేశానికి పబ్లిసిటీ ఇన్ఛార్జిగా పేకేటి పనిచేశారు. నటరత్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ ఎన్టీఆర్ గురించి అడిగితే ఆయన రాజకీయ రంగ ప్రవేశం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే అంటూ కారణాలు పేర్కొంటూ పెద్ద రిపోర్టు రాసి పంపించారు పేకేటి. ఆవిడ అదంతా చదివి సెకండ్ ఒపీనియన్ కోసం ఏపీలో ఉన్న కాంగ్రెస్ నాయకులను అడిగితే ఎన్టీఆర్ వల్ల ప్రమాదం ఏమీ ఉండదని చెప్పారు. కానీ అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. వెంటనే ఇందిరాగాంధీ పేకేటిని ఢిల్లీకి పిలిపించి మీ మాట వినకుండా తప్పు చేశాను అనడం గమనార్హం. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో చిత్తూరు నాగయ్య స్టార్గా ఎదిగారు. ఆ సమయంలోనే ఆయన పేరిట అభిమాన సంఘం కూడా ఉండేది. అయితే తెలుగునాట అభిమాన సంఘాలకు మంచి ఊపు తీసుకురావడంలో పేకేటి పాత్ర ఎంతో ఉందని చెప్పాలి. జానపద, పౌరాణిక, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో ఎన్టీఆర్ నటిస్తూ తనదైన బాణి పలికిస్తూ ఆల్రౌండర్గా సాగుతున్న సమయంలో అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం నెలకొల్పిన ఘనత పేకేటిది. అంతకుముందు ఎన్టీఆర్, ఏఎన్ఆర్కు అభిమాన సంఘాలు ఉండేవి, కానీ వాటిని రిజిస్టర్డ్ చేయించి వాటి ద్వారా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించవచ్చు అని చేసి చూపించారు పేకేటి. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి నడిచే ఎన్సైక్లోపీడియా పేకేటి శివరాం. పరిశ్రమలో ఆయన నిర్వహించని శాఖ లేదు. తెర మీద నన్ను డైరెక్ట్ చేయకపోయినా నిజ జీవితంలో డైరెక్ట్ చేశాడు నా శివరాం భాయ్ అనేవారు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. 5 భాషలు అవలీలగా మాట్లాడేవారు పేకేటి. చిత్ర పరిశ్రమలో శివరాం చెయ్యని పని అంటూ లేదు. ప్రొడక్షన్ అసిస్టెంట్ దగ్గర నుంచి దర్శకుడు స్థాయికి ఎదిగారు. ఆ రోజుల్లో ఆయన లేని సినిమా పండగ కానీ సమావేశం కానీ ఉండేవి కావని అంటే అతిశయోక్తి కాదు. నటరత్న ఎన్టీఆర్, నటశేఖర కృష్ణ దేశ సేవ కోసం అడుగులు వేసినప్పుడు అందరికంటే ముందు ఉండేవారు పేకేటి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల మధ్య మాటలు లేని సమయంలో కూడా ఇద్దరితోనూ సన్నిహితంగా మెలిగిన చతురుడు పేకేటి. ఏ రంగంలోనూ మహోన్నత ఖ్యాతిని పొందకపోయినా పలు రంగాల్లో ప్రశంసలు పొందిన పేకేటి జీవిత విశేషాలను ఈ వీడియో ద్వారా అందిస్తున్నాం. సకల కళా వల్లభుడుగా పేరు పొందిన పేకేటి పూర్తి పేరు శివరామ సుబ్బారావు. 1918 అక్టోబర్ 18న కృష్ణమోహన్, రాజేశ్వరమ్మ దంపతులకు పుట్టారు. తాతగారు బసవరాజు రామబ్రహ్మం దగ్గర భారత, భాగవత, రామాయణాలను చదివి జీర్ణించుకున్నారు. భీమవరం కాలేజీలో విద్యతో పాటు ఖురాన్, బైబిల్ అధ్యయనం చేశారు. నాటకాలు వేయడమే కాదు, వాటిల్లో పాటలు పాడేవారు. నాటకాలంటే శివరాంకి ఆసక్తి కలగడానికి కారణం వాళ్ళ నాన్నగారే. కొడుకును వెంట పెట్టుకుని ఆయన నాటకాలకు వెళ్ళేవారు. తెలుగు భాష మీద, గ్రంథాల మీద కొడుకుకి ఉత్సాహం కల్పించేవారు. కాలేజీలో చదువుతున్న రోజుల్లో నటనతో పాటు పత్రికలకు వ్యాసాలు రాసేవారు. మాధురి, నెరజాణ వంటి పత్రికలకు పిఎస్ఆర్ సుబ్బారావు పేరుతో వ్యాసాలు రాసేవారు. 1934లో సిఎస్ఆర్ ఆంజనేయుల బృందం రామదాసు నాటకం ప్రదర్శించడానికి భీమవరం వస్తే మా హెడ్ గుమస్తా గారి అబ్బాయి మంచి నటుడు, అతనికి వేషం ఇవ్వండి అని మున్సిపల్ అధికారులు కోరడంతో ఆ నాటకంలో శ్రీరాముడి వేషం శివరాంకి ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఆయనలో ఉత్సాహం ఎక్కువైంది. హార్మోనియం, జలతరంగిణి వాయించడం నేర్చుకున్నారు. రచయిత తాపీ ధర్మారావుతో పరిచయం కలిగిన ఆయన ఇచ్చిన రికమెండేషన్ లెటర్తో దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్యను కలిశారు శివరాం. ఆ సమయంలో భక్త మార్కండేయ చిత్రాన్ని తీస్తున్నారు ఆయన. శివరామును ఆఫీసులోనే ఉండమని చెప్పారు బలరామయ్య.
ఆఫీసులో ఆ పని ఈ పని చేస్తూ భక్త మార్కండేయ చిత్రం విడుదలయ్యాక 10 నెలల పాటు ఆ సినిమా రిప్రజెంటేటివ్గా దేశమంతా తిరిగారు. ఆ తర్వాత మైరామణ చిత్రాన్ని కూడా పనిచేశారు. అనంతరం కాలచక్రం చిత్రానికి 40 రూపాయల జీతం మీద హార్మోనిస్ట్గా చేరారు శివరాం. అక్కడే వల్లభాజోషుల శివరాంతో పరిచయం అయ్యింది. రేడియోలో ఈ ఇద్దరు శివరాములు కచేరీలు చేసేవారు. ఆ తరువాత రవీంద్రనాథ్ చటోపాధ్యాయతో పరిచయం ఏర్పడి హార్మోనిస్ట్గా ఆయన దగ్గర చేరి ఎన్నో ఊళ్ళు తిరిగారు పేకేటి. రాజమండ్రి నుంచి శ్రమజీవి అనే పత్రిక వచ్చేది. దాని సంపాదకుడు జైలుకు వెళితే ఆ బాధ్యతను తను స్వీకరించారు శివరాం. ఆ సమయంలోనే గూడవల్లి రామబ్రహ్మం చిత్రం ఇల్లాలు విడుదలయ్యింది. తన పత్రికలో ఆ సినిమాను ఘాటుగా విమర్శించారు పేకేటి. మద్రాసులో ఉన్న వారందరినీ ఆ విమర్శ ఆకర్షించింది, ముఖ్యంగా దర్శక నిర్మాత హెచ్ఎం రెడ్డిని. ఈ సమీక్ష రాసిన వాడెవడో చాలా గట్టిపిండం, ఇలాంటి వాడు మన ఆఫీసులో ఉండాలి అని వడ్లమన్నాటి కుటుంబరావును రాజమండ్రికి పంపించి శివరామును మద్రాసు పిలిపించుకున్నారు హెచ్ఎం రెడ్డి. అలా రోహిణి సంస్థలో పబ్లిసిటీ ఇన్ఛార్జిగా నెలకు 40 రూపాయల వేతనానికి చేరారు పేకేటి శివరాం. తెనాలి రామకృష్ణ, సత్యమే జయం చిత్రాలకు అన్ని పనులు చేస్తూ పబ్లిసిటీ వ్యవహారాలు కూడా చేసేవారు శివరాం. ఆ చిత్రాల్లో నటించారు కూడా. అలాగే మురా, ఉదయగిరి, కస్తూరి పేర్లతో పత్రికల్లో వ్యాసాలు రాసేవారు. 1942లో యుద్ధ భయంతో అందరూ మద్రాసు వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే పేకేటి కూడా రాజమండ్రి వెళ్ళిపోయారు. ఫైర్ ఆఫీసులో ఉద్యోగం చేస్తుండగానే 1943లో ప్రభావతిని ఆయన వివాహం చేసుకున్నారు. ఒకరోజు ఘంటసాల బలరామయ్య దగ్గర నుంచి ఓ ఉత్తరం వచ్చింది. సీతారామ జననం చిత్రం తీస్తున్నాను, మీ ప్రాంతంలో ఉన్న కోయవాళ్ల దగ్గర నుంచి విల్లులు బాణాలు తీసుకొనిరా అని. అలా విల్లులు బాణాలతో మళ్ళీ మద్రాసు చేరారు శివరాం. ఇక అక్కడ నుంచి మళ్ళీ రాజమండ్రికి తిరిగి వెళ్ళే అవసరం ఆయనకు కలగలేదు. ప్రతిభా సంస్థలోనే ఆయనకు అక్కినేని నాగేశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. శివరాం ఉన్నట్లుండి ఓ యువతితో ప్రేమలో పడ్డారు. ఈ వ్యవహారం ముదిరిపోతుందని గ్రహించిన బలరామయ్య ఆయన్ని కొల్హాపూర్ పంపించారు. అక్కడ పి పుల్లయ్య దర్శకత్వంలో మాయా మశ్చీంద్ర చిత్రానికి ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు. ఆ చిత్రం విడుదలైన తర్వాత మళ్ళీ మద్రాసు వచ్చేసి కొంతకాలం జర్నలిస్ట్గా పనిచేశారు. ఆ తర్వాత హిజ్ మాస్టర్స్ వాయిస్ గ్రామ్ఫోన్ కంపెనీలో ఆర్కెస్ట్రా ఇన్ఛార్జిగా చేరారు. పాటలు పాడడానికి పనికిరాడు అనిపించుకున్న ఘంటసాలను తీసుకొచ్చి పాట పాడించారు పేకేటి శివరాం. గాలిలోన నా బ్రతుకు తేలిపోయినదోయి అనే ఘంటసాల తొలి రికార్డ్ పేకేటి శివరాం ఆధ్వర్యంలోనే రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సంస్థను వదిలి యంగ్ ఇండియా కంపెనీలో చేరారు. 1946లోనే పేకేటికి దర్శకుడిగా తొలి ఛాన్స్ వచ్చింది. నటి మాలతి మరికొందరు కలిసి తమిళంలో జయంత జయపాల చిత్రాన్ని తీయాలని నిర్ణయించుకుని శివరామును దర్శకుడిగా ఎన్నుకున్నారు. 6 పాటలు రికార్డు చేశారు కూడా, కానీ షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. ఇలా తొలి సినిమా ఆగిపోవడంతో నిరుత్సాహం కలిగి మళ్ళీ పత్రికా జీవితం ప్రారంభించారు. ఆంధ్ర శిల్పి పత్రికలో కొంతకాలం పనిచేశారు. మళ్ళీ సినిమాల మీదకు గాలి మళ్ళడంతో శిల్పి ఫిలిమ్స్ అనే సంస్థని నెలకొల్పి డాక్యుమెంటరీ ఫిలిమ్స్, నెహ్రూ, పటేల్ పాల్గొన్న సభలను షూట్ చేసేవారు. ఇలా ఢిల్లీలో కొంతకాలం గడిపిన శివరాం మళ్ళీ మద్రాసు వచ్చేశారు. అక్కినేని నాగేశ్వరరావు, సంగీత దర్శకుడు ఆదినారాయణరావు తదితరులు కలిసి అశ్విని పిక్చర్స్ సంస్థను నెలకొల్పి మాయల మారి చిత్రం ప్రారంభించారు. 350 రూపాయల జీతానికి ఆ సినిమాకు ప్రొడక్షన్ కంట్రోలర్గా చేరారు పేకేటి శివరాం. ప్రొడక్షన్ కంట్రోలర్స్లో అంత జీతం తీసుకున్న తొలి వ్యక్తి ఆయనే. ఆ సినిమా పూర్తయిన తర్వాత వినోద సంస్థలో పబ్లిసిటీ ఆఫీసర్గా చేరారు. తర్వాత తనే సొంతంగా మాతా పబ్లిసిటీ సంస్థను పెట్టి చాలా చిత్రాలకు పనిచేశారు. వినోద సంస్థ శాంతి చిత్రం ప్రారంభిస్తూ అందులో జర్నలిస్టు టామ్ పాత్ర శివరాంకి ఇచ్చారు. ఇందులో సావిత్రి సరసన నటించడం గమనార్హం. ఆ తర్వాత దేవదాస్ చిత్రంలో హీరో అక్కినేని ఫ్రెండ్గా నటించే అవకాశం రావడంతో ఆయన నట జీవితం మలుపు తిరిగింది. ప్రతిభా సంస్థలో అక్కినేనితో ఏర్పడిన పరిచయం
శివరాం జీవిత చరమాంకం వరకు కొనసాగింది. శివరాంభాయ్ అని ఆయన, నాగూభాయ్ అని ఈయన ఆప్యాయంగా పిలుచుకునేవారు. అక్కినేని ఇంటి మనిషిగా కలిసిపోయిన ఆంతరంగికుడయ్యారు పేకేటి. ఎన్నో క్లిష్ట సమయాల్లో అక్కినేని వెన్నంటే ఉన్నారు పేకేటి శివరాం. 60 చిత్రాలు పూర్తయ్యాక తన నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఒక సభను అక్కినేని నిర్వహిస్తే దాని వెనుక ఉండి నడిపింది శివరామే. అలా అక్కినేని తొలిసారిగా అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఏం మాట్లాడాలో, దేని గురించి మాట్లాడాలో అంతా చక్కగా ఇంగ్లీష్లో టైప్ చేసి ఇచ్చారు పేకేటి శివరాం. వద్దంటే డబ్బు చిత్రంలో ఎన్టీఆర్తో తొలిసారిగా నటించారు పేకేటి శివరాం. అప్పటి నుంచి వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. శివ అని ఎన్టీఆర్ ఆయన్ని ఆప్యాయంగా పిలిచేవారు. రామా అని ఎన్టీఆర్ను పలకరించేవారు శివరాం. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన కుల గౌరవం చిత్రానికి శివరాం దర్శకత్వం వహించడం విశేషం. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అభిమాన సంఘాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించేవి. 2 సంఘాలకు శివరాం ముఖ్య సలహాదారు కావడం విశేషం. రాజనీతిజ్ఞ తరహాలో అభిమానుల సభలను విజయవంతంగా నిర్వహించేవారు పేకేటి శివరాం. చిరంజీవులు, పెళ్లినాటి ప్రమాణాలు, వెంకటేశ్వర మహాత్మ్యం, పెళ్లి సందడి, అనార్కలి, సువర్ణ సుందరి, మాంగళ్య బలం వంటి 100కు పైగా చిత్రాల్లో శివరాం నటించారు. లవకుశ చిత్రానికి నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న సమయంలో కమలకుమారితో పరిచయం ఏర్పడడం, ఆమెను భారీగా స్వీకరించడం జరిగాయి. ఆమె పేరును జయంతిగా మార్చి మంచి నటీమణిగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత కొంతకాలానికి వీరిద్దరూ విడిపోయారు. తెలుగులో కృష్ణ, కృష్ణరాజు హీరోలుగా భలే అబ్బాయిలు చిత్రాన్ని రూపొందించారు. కన్నడంలో రాజ్ కుమార్ నటించిన 7 చిత్రాలకు, తమిళంలో ఎంజీఆర్ నటించిన చిత్రానికి కూడా శివరాం దర్శకత్వం వహించారు. 1975లో గీతను 3వ వివాహం చేసుకున్నారు. శివరాం సంతానం విషయానికి వస్తే మొదటి భార్య ప్రభావతి వల్ల 4 కుమారులు, 4 కుమార్తెలు కలిగారు. వారిలో పేకేటి రంగ కళా దర్శకుడిగా రాణించారు. పేకేటి అల్లుడు త్యాగరాజన్ హీరోగా, విలన్గా ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆయన తనయుడు ప్రశాంత్ కూడా హీరోగా తమిళ, తెలుగు చిత్రాల్లో నటించారు. శివరాం, జయంతి దంపతులకు 1 కుమారుడు, బెంగళూరులో ఉన్నారు. 3వ భార్య గీతకు కూడా 1 కుమారుడు. జీవితమంతా హుషారుగా, హాయిగా గడిపేసిన శివరాం 2006 డిసెంబర్ 30న కన్నుమూశారు. దేవదాసు చిత్రంలో పేకేటి చెప్పిన డైలాగ్ మనవాడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. వ్యక్తిగతంగా పేకేటికి కూడా వర్తించే డైలాగ్ ఇది. ఆ రోజుల్లో విదేశాల్లో షూటింగ్ చేయాలంటే అందుకు సంబంధించిన అన్ని వ్యవహారాలు పేకేటి చూసి అనుమతులు తీసుకువచ్చేవారు. ఢిల్లీలో ఆయనకు ఎంతో పలుకుబడి ఉండేది. అయితే పరిశ్రమలో ఆయన్ని చాలామంది కరివేపాకులా వాడుకున్నారు. డబ్బు, పేరు సంపాదించుకున్నా చివరికి ఏమీ మిగుల్చుకోలేకపోయారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.